కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానంపై అలకబూనారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సైతం ఆయన సిద్ధమయ్యారు. అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబులు జీవన్ రెడ్డితో భేటీ అయ్యి బుజ్జగించారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, పార్టీలో ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కుతోందని జీవన్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా వీరి మధ్య చర్చలు జరిగినప్పటికీ జీవన్ రెడ్డి వెనక్కు తగ్గినట్లు కనిపించలేదు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుతో మంగళవారం జరిగిన భేటీ తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నేను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, చేరికల విషయంలో మనస్తాపం చెందాలని తెలిపారు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎమ్మెల్సీగా అసెంబ్లీకి వెళ్లే హక్కు నాకు ఉంది అని అన్నారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడం వల్లనే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించలేదని, కార్యకర్తలతో చర్చించిన తరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే విషయంపై క్లారిటీ ఇస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు రావడంతో విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ను జీవన్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై నెలలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మంత్రి పదవి విషయంపై కేంద్ర పార్టీ అధిష్టానం ఏమైనా హామీ ఇస్తుందా, లేదంటే పార్టీలో కీలక పదవిని జీవన్ రెడ్డికి ఆఫర్ చేస్తుందా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉనికిని కాపాడుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ మీరు పార్టీ గురించి ఎంతో కృషి చేసేది. సీఎం గారు కనీసం మిమ్మల్ని అడిగే సీనియారిటీ కన్నా గౌరవం ఇచ్చి సీఎం గారు కనీసం మరి వారిని జాయిన్ అవుతారట అని చెప్పి మీకు విచారణ అయితే చేసేది. ఇన్ని వేల మంది కార్యకర్తలు 30-40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న నియమని తెలియకుండా మీకు మీ దగ్గర విచారణ చేయకుండా మీతో పాటు నమ్ముకున్న మా కార్యకర్తల మనోభావాలని పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ళుగా సహాయం చేసుకుంటా అయితే కనుక విచారణ సీఎం గారు అయితే విచారణ చేయాలి. మళ్ళీ మీరు మన పార్టీ ఓడిపోయినా కానీ కష్టకాలంలో మీరు మన పార్టీలో పురుగుంటాం బాబు, పురుగుంటాం. అదే లేదు, పురుగుంటాం బాబు. నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. యాజ్ అ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి నేను ప్రోత్సహించేటప్పుడు కూడా కాను అంటున్నాను. మాకు మేము కాంగ్రెస్ పార్టీ పరిస్థితిగా ఉందని చెప్పని భావిస్తున్నాం.